ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త చిత్రం ఆంధ్రకింగ్ తాలూకా అక్టోబర్ 27న విడుదల కానుంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీసు టార్గెట్ బ్రేక్ ఈవెన్పై ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ పెరగడంతో రామ్ పారితోషికం వెనక్కివ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనికి హిట్ పడి 6 ఏళ్లు అవుతుంది. ఆయన చివరగా ఇస్మార్ట్ శంకర్తో హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజపాయింట్ చేస్తూ వస్తున్నాయి. రెడ్, ది వారియర్స్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రామ్. ప్రస్తుతం ఆయన ఆంధ్రకింగ్ తాలూకా అనే చిత్రంలో నటించారు. సినిమా హీరో, అభిమాని కాన్సెప్ట్తో ఈ మూవీ రూపొందింది. మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి ఫేమ్ మహేష్ బాబుపి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, అభిమానిగా రామ్, హీరోగా ఉపేంద్ర నటించడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27 విడుదల కానుంది. సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. హీరోకి, అభిమానికి మధ్య బాండింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా ఉండబోతుందట. అయితే ఉన్నంతలో డీసెంట్ టాక్ ఉంది. కాకపోతే ఆశించిన స్థాయిలో బజ్ లేదు. డిఫరెంట్ కథతో వస్తోన్న మూవీ కావడంతో ఆడియన్స్ని ఎంతమాత్రం ఆకట్టుకుంటుందనేది ప్రశ్నార్థంగా మారింది. అయితే ఇటీవల రామ్కి సక్సెస్ లేకపోయినా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగిందట. అదిరిపోయే వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఆంధ్రకింగ్ తాలూకా చిత్రానికి 27 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. నైజాంలో 9 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లకు అమ్ముడుపోయిందట. ఇక కర్ణాటక, ఇతర అన్ని స్టేట్స్ కలిపి 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 3 కోట్ల వ్యాపారం జరిగిందట. ఇలా మొత్తంగా రూ. 27 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం 28 కోట్ల రూపాయలు షేర్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే దాదాపు రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లని రాబట్టాలి. అప్పుడే ఈ సినిమా హిట్ ఖాతాలో పడుతుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే పాజిటివ్ టాక్ వస్తే ఇంతమాత్రం వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదిలా ఉంటే ఈ మూవీకి రామ్ పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్కి మొదట 30 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారట. కానీ సినిమాకి బజ్ లేదు. బడ్జెట్ 70 కోట్ల రూపాయలు అయిందట. ఇది రికవరీ కష్టమనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. దీంతో రామ్ పారితోషికం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన రెమ్యూనరేషన్ రూ. 20 కోట్లకు తగ్గించాలని రామ్పై ఒత్తిడి తెస్తున్నారట. మరీ రామ్ ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. యుఏ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ ఈ రోజు సాయంత్రం నుంచే ఓవర్సీస్లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుందనేది ఈ రాత్రికే క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు. రామ్ కెరీర్, సినిమా బడ్జెట్, బజ్ లేకపోవడం వంటి సవాళ్లను ఆంధ్రకింగ్ తాలూకా ఎలా అధిగమిస్తుందో చూడాలి. పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరి పారితోషికం వివాదం, బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.